హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా డిఫరెంట్గా కొత్తగా దొండకాయతో పకోడీ చేశాను. ఎలా చేశానో ఏంటో ఫుల్ వీడియో చూడండి. నేను 1/2 kg దొండకాయలు తీసుకున్నాను. అవి నేను సన్నగా తరిగి పెట్టుకున్నానండి. మనం బాగా సన్నగా అయితేనే బాగుంటుంది, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది, ఉడకదు. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి లేతవి అయితేనే బాగుంటాయి, పండివి అయితే కొంచెం పులుపు వస్తుంది కదా, అంత టేస్ట్ ఏమనిపించదు. అందులోకి నేను స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో ఆయిల్ హీట్ అయ్యింది కదా, అందులోకి ఆయిల్ పెట్టాను. అందులోకి బ్యాటర్ని కలుపుకుంటున్నాను. ఇందులో నేను మనం కోసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు తీసుకున్నాను. నేను 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను, 1.5 స్పూన్ కారం యాడ్ చేశాను, 1/2 స్పూన్ అల్లం పేస్ట్ వేసానండి, 1/2 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేశాను. ఇందులో నేను 1 కప్ దాకా శనగపిండి యాడ్ చేస్తున్నాను. బాగా కలుపుకోవాలి. వాటర్ ఏమైతే నేను ఇప్పుడైతే ఏమి యాడ్ చేయట్లేదు, అందులో తడి ఉంటుంది కదా, దాంతోనే నేను కలుపుకుంటున్నాను. ఇంకా శనగపిండి పడుతుంది, ఇంకొంచెం వేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నానండి. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇది సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుంది. ఇందులో నేను చిటికెడు కలర్ కూడా యాడ్ చేశాను, రెడ్ కలర్. మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు, హెల్త్కి కూడా అంత మంచిదేం కాదు ఫుడ్ కలర్. చూడండి ఇట్లా కలుపుకున్నాను, మరీ ఎక్కువ జారుడుగా అయితే కలుపుకోలేదు. ఆయిల్ హీట్ అయ్యింది, ఇప్పుడు నేను కొంచెం కొంచెం వేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో మనం వేసామంటే పైన ఉడుకుతుంది కానీ లోన దొండకాయ ఫ్రై అవ్వదు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీని కాంబినేషన్గా పప్పు కానీ, సాంబార్ కానీ, రసం కానీ ఏదైనా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి ఫ్రై అయిపోయాయి, ఇప్పుడు తీసేసుకుంటున్నాను నేను. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే దొండకాయ పకోడీ రెడీ అయిపోయింది. టమాటా సాసులు అయితే చాలా టేస్టీగా ఉంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.